అలాగే గురువు గారు తదుపరి ధనస్సు రాశి. మరి ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది ఈ ఉగాది రోజు ముందు నుంచే. 29 శని ఎప్పుడైతే మారాడో అర్ధాష్టమ శని ప్రారంభమైంది. అర్ధాష్టమ శని ప్రారంభమైంది కదా అనేసి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి కొంత సుఖంగానే వెళ్ళిపోతుందని చెప్పచ్చు. అయితే ఎక్కువగా కూడా ఇప్పుడు మీరు గ్రహించుకోవాలంటే రానున్నటువంటి ఈ 1 ఇయర్ తప్పిస్తే వచ్చేటువంటి కమింగ్ అంటే 26 నుంచి 27 దాకా ఉన్న కాలంలో జరగబోయేటువంటి కొన్ని ఇబ్బందికర పరిణామాలకి బీజం ఇక్కడ పడుతుంది. కాబట్టి ఇక్కడ మేడ్ ఇన్ ఫాల్ట్స్ అని అంటే కొత్తగా తప్పులు చేయడానికి ఆస్కారాలు కనిపిస్తాడు. కాబట్టి మూలా నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు కానీ, పూర్వాషాఢ కానీ, ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు కానీ, ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చేసే ప్రతి పని విషయంలో కూడా జాగరూకత ఆలోచనతో చేయాలి, తొందరపాటుతో చేయకూడదు. వీళ్ళు ఎక్కువ భాగం నిర్ణయాల్ని తరచి చూసుకొని వెళ్ళడమే శుభాన్ని కలిగిస్తుంది, కానీ వేగవంతంగా నిర్ణయం తీసేసుకోవడం మంచిది కాదు. దీనికి పూర్వం జరిగినటువంటి కొన్ని అంచనాలను బట్టి వీళ్ళు ఒక ప్లాన్తో వీళ్ళకి ఏదో అనుకూలంగా ఉండేటట్టుగా, అంటే ఇప్పుడు సపోజు ఓ 4 పార్ట్నర్లు 5 పార్ట్నర్లతో వ్యాపారం ఉంది, అందులో ఉన్నవాళ్ళు మనమే ఉందాము అనుకునే ఆలోచనతో కనుక 50% ఆఫ్ టేక్ పర్సెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తే దానివల్ల అవతల వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయే ప్రయత్నం, ఆర్థిక నష్టాలను మూటగట్టుకునే ప్రయత్నం జరగచ్చు. అదే ఆలోచనతో తీసుకుంటే దీనివల్ల మనకేం డ్యామేజ్ రాదు కదా అని అన్ని రకాలుగా తరచి చూసి తీసుకుంటే మోస్ట్లీ సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కమింగ్ 1.5 ఇయర్ తర్వాత ఈ ఉగాది నుంచి మరో ఉగాది దాకా శని పెద్దగా వీళ్ళని ఇబ్బంది పెట్టడు, కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఉగాది నుంచి రానున్నటువంటి 1.5 ఇయర్ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళ మీద ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. సో చదువులు ఉద్యోగాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం మిశ్రమంగా వెళ్ళిపోతుంది, పెద్దగా ఇబ్బందికరమైన కారణం ఏంటంటే గురువు దృష్టి ఉంటుంది. ఆ తర్వాత గురువు అష్టమంలోకి వెళ్తాడు. అష్టమంలో గురు సంచారం వెళ్ళినప్పుడు ఆయుర్భాగ్యాలు ఉంటాయి, కానీ ఉచ్చస్థానంలో ఉంటే అప్పుడు ఇబ్బందులు పడతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల ఆ రోజు ఇబ్బంది పడతారు. ఆ నిర్ణయాలన్నీ కూడా ఇన్ బిట్వీన్ మే మధ్యలోనే జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ మార్చ్ ఎండింగ్ ఉగాది వచ్చింది కదా, ఇక్కడ నుంచి మే మధ్యలోనే ఆ నిర్ణయాలన్నీ ఉంటాయి. అంటే గురువు నీచం చూస్తున్నప్పుడే అటువంటి నిర్ణయాలన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ నిర్ణయాలన్నింటిలో కూడా జాగరూకత ఉండడం, తొందరపాటు లేకుండా ఉండడం, స్వార్థపూరితంగా లేకుండా చూసుకోవడం, నమ్మిన వ్యక్తుల యందు విశ్వసనీయత కనపరచడం, ఇటువంటివి ఎక్కువగా కానీ చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే మరి గురువుగారు ధనుస్సు రాశి వారు మంచి ఫలితాలు సాధించడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి? ప్రత్యేకంగా వీరు అర్ధాష్టమి శని ప్రభావం వల్ల వీళ్ళకేమి ఇబ్బంది లేదు, కానీ వీళ్ళు ఆదిత్య హృదయం, అట్లాగే శనికి సంబంధించి దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం, ప్రత్యేకంగా వీళ్ళు లక్ష్మీ కవచం అని ఉంటుంది. ఈ లక్ష్మీ కవచాన్ని చదువుకోవడం వల్ల ఆర్థిక సుసంపన్నత, నిర్ణయాలు సానుకూలంగా మారడానికి అవకాశాలు ఏర్పడతాయి. అర్ధాష్టమి శనికి సంబంధించి శని దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం, సూర్యుడికి సంబంధించి ధనుర్లగ్నానికి సూర్యుడు యోగాన్ని ఇస్తాడు కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోవడం మంచి యోగాన్ని కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు సూర్య నమస్కారాలు ఏమరకుండా ఉండడం, వేకోజాముని నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఎదురుగుండా వెళ్ళి నమస్కరించడం, వీటి వల్ల దోషాలు పోయే అవకాశాలు. మెయిన్గా సూర్య భగవాన్ ప్రార్థించాలి. సూర్యుడికి దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం చేసుకోవడం, ప్రత్యేకంగా లక్ష్మీ కవచం చదువుకోవడం మంచి శుభాన్ని కలిగిస్తుంది.